శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం। రచన పూజ్య శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మనం క్రొత్త యుగానికి నూతన యుగానికి నూతన బోధ అనేటువంటి చక్కటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। దీంట్లో మనం ఏం చెప్పుకున్నాం అంటే, ఇక్కడి నుంచి ముందటి అధ్యాయంలో గమనించినట్లు శ్రీ షిరిడి సాయినాథుడు రానున్న యుగానికి అవతారము, మారుతున్న దేశకాలాలకు అనుగుణమైన సనాతనమో అత్యాధునికమో అయిన సూత్రం తెలుపుతున్నారు అని చెప్పి అసలు ఈ అధ్యాయానికి ఆ టైటిల్ మాస్టర్ గారు ఎందుకు పెట్టారు అనేదాన్ని మనం చెప్పుకుంటున్నాం అన్నమాట। చిరకాలం నిలిచి ఉండాలంటే ఆధ్యాత్మికత కేవలం వ్యక్తిగతమైన భక్తిగా మాత్రం ఉండక ఒక నిర్దిష్టమైన సిద్ధాంతంగా రూపొందాలి। ఈ చిరకాలం మనకి ఇది నిలిచి ఉండాలంటే ఆధ్యాత్మికత అనేది ఎప్పుడు ఉండాలంటే కనుక, ఆధ్యాత్మికత ఎప్పుడు ఎల్లకాలం అది నిలిచిపోయి ఉండాలంటే వ్యక్తిగతమైన భక్తిగా, అదేదో వ్యక్తిగతంగా ఒకటిగా ఉండకుండా అలాగా నిర్దిష్టమైన ఒక సిద్ధాంతంగా రూపొందాలి। అది వ్యక్తిగతంగా ఉండకూడదు, ఒక సిద్ధాంతంగా ఉండాలి అని చెప్పి రూపొందాలి అది అని మాస్టర్ గారు చెప్తున్నారు। ఇందులో ఎంతటి మహనీయులైన వారి వ్యక్తిత్వాలకు ప్రాధాన్యం ఉండరాదు అని చెప్తున్నారు। ఎంత మహాత్ములైనా సరే వారి వ్యక్తిత్వాలకు మాత్రం ప్రాధాన్యం ఉండకూడదు అని చెప్తున్నారు। దీనికి చక్కటి ఉదాహరణ చెప్పారు, చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి। ఇదే మన సత్సంగానికి కూడా మనం తీసుకోవచ్చండి। అంటే గబుక్కుని చదువుతుంటే నాకు అదే గుర్తొచ్చిందనమాట। వ్యక్తిగతంగా ఉండకూడదు సత్సంగం అన్నది ఎప్పుడు అని చెప్పి మాస్టర్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు। ఉదాహరణకు వేదాలు ఉపనిషత్తుల తర్వాత చెప్పుకుందామండి, ఇది చదువుకున్న తర్వాత। ఉదాహరణకు వేదాలు ఉపనిషత్తులు చెప్పిన శాశ్వత సత్యాలు ప్రధానంగానే వాటిని ప్రకటించిన ఋషులు వ్యక్తిగతమైన ఔన్నత్యం కాదు, అంతే కదండి। ఈ వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ చెప్పిన శాశ్వత సత్యాలు ప్రధానం, అంతేగాని వాటిని ప్రకటించిన ఋషులు వ్యక్తిగతమైన ఔన్నత్యం కాదు, అంతే కదండి। ఋషులు అసలు వాళ్ళు ఏమీ మనకి లేదు, చూసారండి ఋషులు ఎవరు చెప్పారు ఏంటి అదేమీ లేదు అసలు। ఆ సిద్ధాంతం అనేదే ఉంటుంది అంతే, ఆ వేదాలు అన్నది ఉంది తప్ప ఫలానా అన్నది లేదు। వేదాలు ఎట్లా వచ్చాయంటే వచ్చాయి అంతే, ఆ వేదం అన్నది అట్లా నడుచుకుంటూ వచ్చింది తప్ప ఫలానా ఋషి ఇది అంతా లేదు అదంతా। అందుకే సనాతన ధర్మానికి మూల పురుషుడు అంటూ ఎవరు లేరు। ఆ సనాతన ధర్మానికి ఎవరు అసలు మూల పురుషుడు అంటే ఎవరూ లేరు సనాతన ధర్మానికి। అందుకే అంటే వాళ్ళు ఏమీ వ్యక్తిగతంగా మనం ఏదో స్వలాభం పొందుదాం అలా లేదు, ఒక సిద్ధాంతంగా ఉంది అంతే। సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం అంతే, అంతే తప్ప అదొక ధర్మం అంతే, సనాతన ధర్మం అంతే, అంతే తప్ప నేను మూల పురుషుని అంటూ చేయెత్తి చాటుకుని అట్లా అసలు లేదు వాళ్ళు। అంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఏదో పేరు తెచ్చుకుందామనో అట్లా వాళ్ళు లేరు, అంటే మహాత్ముల్లాగా। ఆధ్యాత్మికత అంటే ఆధ్యాత్మికత అంతే, ఈయన గొప్ప ఆయన గొప్ప అలా అయితే అలా ఏం లేదు, వాళ్ళందరూ ఉన్నారు అంతే, మహాత్ములు అందరూ ఉన్నారు, అందరూ కలిపి ఆధ్యాత్మికతను అలా పైకి తీసుకొస్తున్నారు అంతే కదండి। అలాగే ఉపనిషత్తుల్లో సూచించిన ధర్మాన్ని ఎవరు ఆచరించినా ఆయా ఋషులను పూజించకున్న ఫలితం అనాదిగా ఎందరికో కలుగుతూ వచ్చింది। ధర్మాన్ని ఎవరిని ఉపనిషత్తులు సూచించినట్లుగా ధర్మాన్ని ఎవరు ఆచరించినా ఆయా ఋషులను పూజించుకున్నా, ఆ పేరున ఋషుల్ని పూజించుకున్నా ఆ ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే అనాదిగా ఎందరికో ఫలితం వస్తూనే వచ్చింది। అది కేవలం కలి ప్రభావం వల్ల అందుకు మానవులు ఆసక్తులు అవుతారు గనక, కలి ప్రభావం వల్ల ఏమైంది, మానవులు క్రమంగా ఆసక్తులు అయిపోయారు, అలా అవుతున్నారు గనుక వారికి ఒక వంక పూజించుకోవడానికి అవతార పురుషుడిని, మరొక వంక స్థూలమైన దేవతామూర్తులను అందజేశారు ఋషులు। అలా చేయలేకపోతున్నారు, ధర్మాన్ని అలాగా ఆచరించలేకపోతున్నారు కనుక అవతార పురుషుల్ని మరొక వంక దేవతామూర్తుల్ని ఆ ఋషులే ఏర్పరచవలసి
వచ్చిందనమాట. ఆ ఋషులను పూజించమని వాళ్ళు ఎప్పుడు చెప్పుకోలేదు వాళ్ళు. కాకపోతే ఏమైందంటే అనాదిగా మానవాళి ఏమవుతుందంటే అశక్తులు అయిపోతున్నారు, వాళ్ళు ఆ ధర్మాన్ని అట్లా ఆచరించలేకపోతున్నారు. అందుకని చెప్పేసి ఏమైంది, అవతార పురుషుల్ని దేవతామూర్తుల్ని ఆ ఋషులే వాళ్ళు ఏర్పరచవలసిన పరిస్థితి వచ్చింది. అప్పుడు కలి ప్రభావం ఇంకా ముదిరి ఆధునిక పరిస్థితుల వలన ఈ రెండింటినీ విశ్వసించే శక్తి వ్యక్తుల్లో ఒక కుంటు పడుతున్నది. ఇంకా ఏమైంది, కలియుగం వచ్చేసరికి ఇంకా కుంటు పడిపోయింది. ఇటు అవతార పురుషుల్ని చేయలేకపోతున్నారు, దేవతామూర్తుల్ని చేయలేకపోతున్నారు. అంటే చూడండి ఎంతకెంతకి ఎట్లాగా మానవుల శక్తి తగ్గిపోతుంది, ఇంకా దిగజారిపోతున్నారనమాట. ఈ రెండింటిని విశ్వసించే శక్తి వ్యక్తిలో ఒక వంక కుంటు పడుతుంది అనమాట. మరో వంక నేటి విజ్ఞాన ప్రభావం వల్ల బుద్ధిశక్తి కూడా వృద్ధి చెందుతుంది. ఇంక ఏమవుతుంది, విజ్ఞానం బాగా పెరిగిపోతుంది, టెక్నాలజీ ఇంకా పెరిగిపోయి నేటి విజ్ఞాన ప్రభావం వల్ల బుద్ధిశక్తి ఇంకా వృద్ధి చెందుతుంది. అందుకని మరలా ఆధ్యాత్మిక విద్య సమైక్యం కాగల ఒక నిర్దిష్టమైన సిద్ధాంతం రూపొందాలని, ఇందులో వ్యక్తిగత ఆధిక్యతలకు తావు ఉండకూడదని సాయి హెచ్చరిక. అందుకని బాబా ఏం చేశారు, అందుకే సాయి అవతరణ అన్నమాట. అందుకని ఆధ్యాత్మిక విద్య సమైక్యం కాగల నిర్దిష్టమైన సిద్ధాంతంగా రూపొందాలని, ఇందులో వ్యక్తిగత వ్యక్తిగతమైన ఆధిక్యతకు తావు ఉండకూడదని సాయి హెచ్చరిక అనమాట. వైజ్ఞానిక, సాంఘిక, రాజకీయ రంగాల్లో కూడా ఇట్టి మార్పే కనిపిస్తున్నది. వైజ్ఞానిక రంగంలో కనుగొనబడిన సిద్ధాంతము సరైనదా కాదా అన్నదే ప్రధానంగానే ఆ శాస్త్రజ్ఞుడికి ఎట్టి ప్రాధాన్యము ఉండదు. అందుకే వైజ్ఞానిక రంగంలో ఆ సిద్ధాంతం సరైనదా కాదా అంతే. ఇప్పుడు ఒక సిద్ధాంతం వచ్చిందనుకోండి, ఆ సిద్ధాంతం సరైనదా కాదా అంతే తప్ప ఆ శాస్త్రజ్ఞుడికి ఏం ప్రాధాన్యత ఉండదు. ఆ శాస్త్రజ్ఞుడిని ఏమైనా పూజిస్తూ ఉంటారంటే పట్టుకుని ఆ శాస్త్రజ్ఞుడికి చేస్తే ఏమైనా వస్తుందా, అట్లా కాదు. ఆ సిద్ధాంతం కరెక్టా కాదా అంతే, ఆ సిద్ధాంతానికే ప్రాముఖ్యత అంతే. ఉన్న కొద్ది మాత్రము కూడా ఆ సిద్ధాంతం సత్యం కావడం వల్లనే ఉంటుంది. ఆ ప్రయోజనం ఎక్కడొస్తుంది, ఆ ప్రయోజనం అన్నది ఆ సిద్ధాంతం కరెక్ట్ అయితేనే మనకి ప్రయోజనం అంతే. ఎవరు చేస్తే ఏంటి, దాన్ని ఆ సిద్ధాంతాన్ని ఏ శాస్త్రజ్ఞుడు తీసుకొస్తే ఏంటి, మనకి ఏ శాస్త్రవేత్త చేస్తే ఏంటి, ఆ సిద్ధాంతం కరెక్టా కాదా అంతే. దాంతో ఎవరైతే ఏంటి, ఏ శాస్త్రజ్ఞుడు దాన్ని కనుగొంటే ఏంటి మనకి. అందుకని వ్యక్తిగత ప్రాధాన్యత అన్నది అక్కడ లేదు. రాజకీయ, ఆర్థిక, సాంఘిక రంగాల్లో చూస్తే ఉదాహరణకు మార్క్స్, లెనిన్ల వ్యక్తిత్వానికి ఏమీ విలువ ఉండదు. వాళ్ళ వ్యక్తిత్వానికి ఏం విలువ లేదు. మార్క్స్, లెనిన్ వాళ్ళందరికీ సాంఘిక రంగాల్లో, ఆర్థిక సాంఘిక రంగాల్లో విలువంతా వారి సిద్ధాంతానిదే. వారి సిద్ధాంతానికి, వాళ్ళు ప్రకటించిన సిద్ధాంతానికే విలువ తప్ప మార్క్స్, లెనిన్ వాళ్ళ వ్యక్తిత్వానికి ఎక్కడ విలువ ఉండదు అని చెప్తున్నారు. ఆ సిద్ధాంతానికే విలువ. మార్క్స్ సిద్ధాంతం, లెనిన్ సిద్ధాంతం వాళ్ళకే విలువ అనమాట. దానిని దర్శించి ప్రవచించడం వల్లనే వారికి అంత మాత్రమేనా గుర్తింపు ఉండేది. ఈ యుగానికి తగిన మార్పునే సాయి ఆధ్యాత్మ రంగంలోనికి తెస్తున్నారు. అందుకే ఈ యుగానికి తగినట్టుగానే ఈ మార్పునే సాయి ఆధ్యాత్మ రంగంలో కూడా అలాగే తెస్తున్నారు. ఇటు మనకి మార్పు ఎట్లా వస్తుందంటే, అటుపక్క మనకి ఈ లౌకికంగా మనం ఇటు చూసుకున్న శాస్త్రవేత్తల్లోనూ వీటిల్లో ఎట్లా ఉంటుందో అలాగే ఆధ్యాత్మిక రంగంలో కూడా అదే మార్పుని ఆయన తెస్తున్నారు. అటు ఇటు కూడా అనమాట అండి. అది ఐహికంగా కూడా ఆధ్యాత్మికంగా కూడా రెండు రకాలుగాను మార్పుని అని తీసుకొస్తున్నారు. అలాగే సద్గురువును ముముక్షువులు ఆశ్రయించి తీరాలని, వారిని గుర్తించి సేవించి అనుగ్రహం పొందడానికి శ్రీ గురు చరిత్ర పారాయణ చేయాలని, మిగిలిన అంశాల్లో సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ సహాయంతో సర్వులు సంఘటితం కావాలన్నది ఈ సనాతన నూతన ఆధ్యాత్మిక సిద్ధాంతం. ఈ సనాతన నూతన ఆధ్యాత్మిక సిద్ధాంతం ఏంటంటే, ఇక్కడ బాబా చెప్పింది, సద్గురువును ముముక్షువు ఆశ్రయించి తీరాలి. ముముక్షువు ఏం చేయాలట, సద్గురువును ఆశ్రయించి తీరాలి. వారిని గుర్తించి సేవించి అనుగ్రహానికి పొందాలంటే శ్రీ గురు చరిత్ర పారాయణ చేయాలని. అందరికీ, సర్వులకి శ్రీ గురు చరిత్ర పారాయణ అన్నదే నిర్దేశించబడినది. మిగిలిన అంశాల్లో సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ సహాయంతో సర్వులు సంఘటితం కావాలి. ఇప్పుడు ఏం గొడవలు, ఈ అనర్థాలు ముందంతా చెప్పుకున్నాం కదా, ఎలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయో మనకి. అందుకని అవన్నీ రాకుండా ఉండాలంటే అందరూ సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ సహాయంతో ఈ గురు చరిత్ర, సాయిబాబా జీవిత చరిత్ర
పారాయణ సహాయంతో సర్వులు సంఘటితం కావాలన్నదే ఈ సనాతన నూతన ఆధ్యాత్మిక సిద్ధాంతం. ఈ కాలానికి ఇదే భద్రమైన మార్గం అండి. అంతకన్నా ఇంకా వేరే మార్గమే లేదు. ఇప్పుడున్న ఈ కలియుగానికి శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర ఇదే భద్రమైన మార్గం. మనం వెళ్ళాలంటే గురు చరిత్రతోటి అందరూ సంఘటితం కావచ్చు అన్నమాట. ఈ గురువు గొప్ప, ఆ గురువు గొప్ప, ఇట్ట కొట్లాటలు లేవు అక్కడ. గురు చరిత్ర పారాయణ చేసుకుంటే మనకి ఏ గురువు అయితే ఆ గురువునైనా చూపిస్తారు అంతే. అంతకు మించి ఇంకా వేరే మార్గమే లేదు. భద్రమైన మార్గం, అంతకన్నా మార్గం లేదు. అదే చెప్పారు. నిజమైన సద్గురువుని ఆశ్రయించాలంటే అసలైన సద్గురువుని శ్రీ గురు చరిత్ర పారాయణ చెప్పారు. ఇక మరొక సూత్రం, శతాబ్దంలో ఎందరో మహనీయులు ఉద్భవించారు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క మహాత్మునిపై భక్తి ఉప్పెనులా ప్రజానికాన్ని ఊపి కొద్ది కాలం తర్వాత పాల పొంగులా అణిగిపోవడం, మరి కొద్ది కాలానికి మరొక మహాత్మునిపై భక్తి ప్రజలను ఉర్రూతలూగిలించడం జరిగింది. అంతే కదండి. శతాబ్దంలో ఎందరో మహనీయులు ఉద్భవిస్తున్నారు. ఎందరో మహనీయులు ఎప్పటి నుంచో చూస్తున్నాం. మహనీయులు వస్తూ ఉంటున్నారు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క మహాత్ముడి పైన భక్తి ఉప్పెనులా ప్రజానికాన్ని ఊపింది. మనందరికీ తెలుసు. ఒక్కొక్క మహాత్ముడి గురించి ఒక్కొక్కసారి పేపర్లో వచ్చేయడం, జనాలందరూ ఇంకా తెగ వెళ్ళిపోవడం, ఎన్నో లీలలు మహిమలు, ఇక మామూలుగా లేదు కదా. జనాలు వెళ్ళిపోవడం, ఆ తర్వాత మళ్ళీ ఓ పాల పొంగులాగా పైకి వచ్చేయడం, మళ్ళీ ఒక్కసారిగా తగ్గిపోయేది. మళ్ళీ ఇంకో మహాత్ముడు వచ్చేవారు. ఆ మహాత్ముడు మళ్ళీ పేపర్లు మహిమలు ఓ ఉప్పెనలాగా మళ్ళీ వచ్చేది, మళ్ళీ తగ్గిపోవడం. ఎందుకు తగ్గిపోతుంది మళ్ళీ జనాల్లో? ఎందుకు ఉండట్లేదు? ఉండాలి కదా మరి. భగవంతుడి మీద భక్తి ఎప్పుడూ ఉండాలి కదా. ఎందుకు ఉండట్లేదు? అదే మాస్టర్ గారు అంటున్నారు, భగవంతుడు అయినప్పుడు భక్తి ఉండాలి. ఎందుకు ఉండట్లేదు జనాల్లో? ప్రాబ్లం ఎక్కడ? ఎందుకు ఉండట్లేదు అసలు? అలా ఉప్పెనలో వచ్చేస్తుంది ఒక్కసారిగాను. ఎందుకు అసలు మరి ఉండట్లేదు? పాల పొంగులాగా ఓ రావడం, మళ్ళీ ఎందుకు అలా తగ్గిపోతుంది? ఎందుకు అంటి పెట్టుకుని ఎందుకు ఉండట్లేదు జనాలు అసలు? అది మాస్టర్ గారు అడుగుతుంది ఇక్కడ. ఈ మహనీయుల భక్తి ప్రజల్లో ఇంత మాత్రమే బలీయంగా కొనసాగడానికి కారణం అంత మాత్రమే ఎందుకుంటుంది అసలు? ఎందుకుండట్లే నిలబడట్లేదేంటి జనాల్లో అసలు? కారణం ఏమిటి? కానీ మరొక వంక రాముడు కృష్ణుడి విషయంలో అలా కాదు. కానీ రాముడు కృష్ణుడి విషయంలో అలా ఉండట్లేదే. ఏనాటి రాముడు కృష్ణుడు? త్రేతాయుగము, ద్వాపర యుగం, అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన పూజిస్తూనే ఉన్నామే కదండి. ఇంకా రామాయణం ఇంకా చెప్పుకుంటున్నాం, సినిమాలు కూడా తీస్తున్నారే. ఇంకా ఎందువలన? ఇంకా పిల్లలకి చెప్తున్నాం. తెలియనివాడు ఎవడో లేడు. రామాయణం అంటే ఇంకా పూర్తిగా కరెక్ట్గా చెప్పకపోవచ్చేమో కానీ రామాయణం ఇవన్నీ భాగవతం ఇవి తెలియనివాడు ఎవడో లేడు. ఏంటంటారు? ఎందువలన సాగుతుంది అట్లా? అది మాస్టర్ గారు అడుగుతున్నారు ఇక్కడ. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అలా కాదు, ఎన్ని వేల సంవత్సరాల కిందట వారు అవతరించారో, రామాయణ భారత భాగవతాలు వ్రాయబడ్డాయో, వాళ్ళు ఎప్పుడు అవతరించారు? ఎన్ని వేల సంవత్సరాల క్రిందట రామాయణ భాగవత భారతాలు రాయబడ్డాయి. అయినా ఈనాటికి మన దేశంలో ఎంత చదువుకోని వారికైనా వారి సంగతి తెలుసు. ఎంత చదువుకోని వాడికైనా సరే తెలుసు. రామాయణం కృష్ణుడు తెలుసు, రాముడు తెలుసు. రామాయణం ఎన్నో చెప్తాడు. అమ్మ సీతమ్మనే తీసుకుపోయాడు రావణాసుడు, తిడతాడు రావణాసుని పట్టుకొని, వాడు విలన్ అని తెలుసు. తెలుసు రాముడు హీరో అని తెలుసు. రైట్, అదనమాట. వారిపై భక్తి శ్రద్ధలు కొనసాగిస్తున్నారు. వారి మీద ఇంకా భక్తి శ్రద్ధలు ఉన్నాయి. రాముడు అన్న పిల్లలు కూడా దండం పెడతారు చూడండి రాముడు అనేసరికి కదా. ఇందుకు కారణం వాల్మీకి, వ్యాసుడు కూడా ఈ భగవత్ అవతారాలను పూజించమని, వారి నామస్మరణ చేస్తే చాలునని చెప్పలేదు. దీనికి వాల్మీకి, వ్యాసుడు కూడా వాళ్ళని పూజించండి చాలు, వాళ్ళ నామస్మరణ చేస్తే చాలు అని వాళ్ళు చెప్పలేదు.
సార్థకంగా ప్రజలు అలా చేయగలగాలంటే వారి హృదయాలలో ఆ అవతారమూర్తులపై ఎంతో భక్తి విశ్వాసాలు ఉండాలి. అందువలన అన్ని వేల శ్లోకాలు గల సుదీర్ఘమైన రామాయణ, భారత, భాగవతాలు రాసి వారి శిష్యుల ద్వారా దేశమంతటా అసేతు హిమాచల పర్యంతము ప్రజలందరి చేత తరతరాలుగా వారి దివ్యమూర్తుల లీలాశ్రవణం చేయించారు. ఎందుకని ఏం చేశారు? రామాయణ భాగవత భారతాలను వ్రాసి అందరి చేత శుభ్రంగా చక్కగా దేశమంతటా అసేతు హిమాచల పర్యంతము ప్రజలందరి చేత తరతరాలుగా ఆ దివ్యమూర్తుల లీలలు శ్రవణం చేయించారండి. అది వాళ్ళు చేయించింది ఏంటంటే శ్రవణం చేయించారు అందరి చేత. అది చేసిన పని ఎందుకు? అంతటిలాగా ప్రజల హృదయాల్లో నాటుకుపోవాలి. అంతే తప్ప మీరు పూజించండి చాలు అని చెప్పలేదు. అవతారు ఎంత మీకు భక్తి సరిపోతుంది, స్మరణ చేసుకోండి చాలు, వాళ్ళని పూజించండి, 4 పువ్వులు వేయండి చాలు చెప్పలేదు. అలా చెప్పలేదు. ఆ స్టోరీ అంతా మొత్తం శ్రవణం చేయించారు. ఇప్పుడు ఇంతలాగా ఇంత గడిచిపోతున్నా, ఇన్ని వేల సంవత్సరాలు జరిగిపోతున్నా సరే ఇంకా మనకి తెలుసు, ఇంకా మనం పూజిస్తున్నాము. చదువు రాని వాడికి కూడా తెలుసు రాముడు అంటే ఎవరో, కృష్ణుడు అంటే ఎవరో, సీతమ్మ తల్లి అంటే ఎవరో, రావణాసుడు వెళ్ళనని తెలుసు. ఇవన్నీ ఎట్లా తెలుసు వాళ్ళకి? ఇంకా భక్తి ఎట్లా కొనసాగుతోంది రాముడు కృష్ణుడి మీద? అలా శ్రవణం చేయించారు. అంత పునాదుల నుంచి అట్లా చేయించారండి. ఇన్ని వేల సంవత్సరాల నుంచి చేయించారు. అలా ఉండాలట, అలా ఉండాలి భక్తి, అలా రావాలి భక్తి అనేది, అట్లా రావాలి. అది అలా శ్రవణం చేయించాలి తరతరాలు 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 లీలాశ్రవణం చేయించారు. అలా చేయడం మన సాంప్రదాయంలో ప్రధానాంశం అయ్యేలా చేశారు. అలా సాంప్రదాయంగా చేశారు, అది ప్రధానాంశం అయ్యేలా. పిల్లలకి ఏం చేస్తామండి? చిన్నపిల్లలకి మన అమ్మమ్మలు, నాయనమ్మలు వీళ్ళందరూ ఏం చేశారు? మనల్ని చిన్నప్పుడు పడుకునేటప్పుడు పక్కలో కూర్చోపెట్టుకుని ఏం చేశారు? చక్కగా రామాయణం చెప్పేవారు, భాగవతం చెప్పేవారు, భారతం చెప్పేవాళ్ళు, కథలు. అవునా? మా అబ్బాయికి టెక్స్ట్ బుక్స్లో కూడా ఉండేదండి. మా అమ్మాయికి, మా అబ్బాయికి కూడా తెలుగు టెక్స్ట్ బుక్స్లో రామాయణం, మా అమ్మాయికి గుర్తు కూడా నేను చెప్పినట్టు. అలాగా చూడండి ఎంత ఎలా నిలిచిపోయింది. పుస్తకాల్లో కూడా అవే వాళ్ళకి. అమ్మమ్మల, నాయనమ్మలకు కూడా తెలుసు, వాళ్ళు చెప్పేవారు. చదువు రాని వాళ్ళకు కూడా తెలుసు. ఎట్లా తెలిసింది వాళ్ళకు కూడా? శ్రవణం అలాగా, అలా తెలియాలి, అలా ఉండాలి. అందుకే మాస్టర్ గారు మనకి పారాయణ ఇచ్చారు. అలా నాటుకుపోవాలి ప్రజల హృదయాల్లో. పారాయణ అంత గొప్పది. ఇప్పుడు చెప్పండి, పారాయణ కొత్తగా వచ్చిందా? కొత్తగా ఏమీ రాలేదు. కొత్తగా వచ్చింది కాదు పారాయణ అనేది. మనమే దాన్ని వదిలేసి ఏమిటో తయారయ్యాం. అలాగా ఎప్పుడూ ఉన్నదే, అది ఉన్న పాత పద్ధతే అది. అసలు పారాయణ అన్నది అప్పటి నుంచో ఉన్నదాన్నే మనం వదిలేసాం, దాన్ని మళ్ళీ తీసుకొచ్చారు మాస్టర్ గారు చక్కగా. పారాయణ, సత్సంగం ఇవన్నీ ఉన్న వాటినే తీసుకొచ్చారు. మళ్ళీ మనం ఏంటంటే ఆధునికత పేరుతోటి ఎటో వెళ్ళిపోతున్నాం. ఆ వెళ్ళిపోతున్న దాన్నే మహాత్ములు ఎప్పుడు మళ్ళీ దాన్ని ఒక్కసారి దులుపుతారనమాట. దుమ్ము దులిపినట్టు దులిపి మళ్ళీ తీసుకొస్తారు. రే పాడైపోతున్నారు వీళ్ళందరూ అని చెప్పి. ఈనాడు సాయిబాబా జీవిత చరిత్రను, గురు చరిత్రను అలానే మనం తరతరాల వారి చేత శ్రవణము, పారాయణము చేయించి సిద్ధాంతపరమైన ఆధ్యాత్మిక బోధను ప్రజల హృదయాల్లో తరతరాల నాటుకునేలా చేయాలని సాయి బోధ. బాబా కూడా అదే చేయిస్తున్నారండి మన చేత. తరతరాల శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, గురు చరిత్రను అలానే ఈ కాలానికి, కలియుగానికి అదే చేస్తున్నారు. వారి చేత శ్రవణము, పారాయణము చేయించి సిద్ధాంతపరమైన ఆధ్యాత్మిక బోధను ప్రజల హృదయాల్లో తరతరాల నాటుకునేలా చేయాలని సాయి బోధ. అదే ఆయన బోధ కూడాను. పారాయణ చేయండి, తరతరాలు జరిగిపోవాలని ఆయన బోధ అదే. అప్పుడు ఋషులు ఏది చేయించారో అదే బాబా చేయిస్తున్నారు ఇప్పుడు మన చేత.
తెలుసు, కలియుగం ఇప్పుడు ఇదే జరగాలి, అదే జరగాలి ఇప్పుడు. అది మనకు తెలపడానికే ఆయన ప్రత్యక్ష భక్తుడైన దాసగను చేత హరికథా గానం చేయించారు. చూడండి, ఎక్కడ ఏది తప్పరండి. ఎవ్వరూ భగవంతుడు ఎట్లా తప్పుతారండి? ధర్మం ఎప్పుడు అదే చేయిస్తారు. ఏది చేయించాలో తెలుసు కదా మన చేత, ఈ మానవాళి చేత మనకి ఎలా అయితే ఎక్కుతుందో తెలుసు కదా మైండ్కి. అందుకే ఏం చేశారు, ఆయన ప్రత్యక్ష భక్తుడైన దాసగను చేత హరికథా గానం చేయించారట. ఇప్పటికే చూడండి, మనకు తెలుసు హరికథలు జరిగేవి ఇది వరకు చక్కగా చెప్పేవాళ్ళు. అలా శ్రవణం అలా వింటూ ఉంటే చక్కగా మన ప్రజల హృదయాల్లో అలా నాటుకుంటాయండి అవన్నీ. హరికథా గానం చేయించారు. హేమాడ్ పంతు చేత శ్రీ బివి నరసింహస్వామి, శ్రీ బాపట్ల హనుమంతరావు పంతులు గారుల చేత చరిత్ర రచన ప్రచారం చేయించారు, ఇంకా చేయిస్తున్నారు. అంటే అటు వైదిక విధానాన్ని అనుసరించి ఆధ్యాత్మికతను నిర్దిష్టమైన వ్యక్తి ప్రాధాన్యత లేని, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, వ్యక్తి ప్రాధాన్యత లేని, ఇంకక్కడ వ్యక్తి ప్రాధాన్యత ఉండదండి. ఫలానా వాడు వీళ్ళని ఏం ఉండదు అక్కడ, బాబా గురించి అంతే. అందుకే ఏం చెప్పారు మాస్టర్ గారు, ఎక్కడికక్కడ సత్సంగాలు జరగాలని చెప్పారు. ఒక సత్సంగం అంటే 4 సత్సంగాల కింద విడిపోవాలి కాదండి, ఒక సత్సంగం చక్కగా 4 సత్సంగాలు అవ్వాలి. మళ్ళీ ఈ 4 సత్సంగాలు ఇంకొక 4 వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఇంకో చోట చేయాలి, ఇంకొక అలా చేస్తూ ఉండాలన్నమాట. ఇది ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగా ఇదే అలా అవుతూ ఉండాలండి. అలా చైన్ అని విడిపోవడం కాదండి, ఇవన్నీ కలిసి అవుతూ ఉంటాయి. అలా వేదం గారు అనేక సార్లు చెప్పారు, ఇది విడిపోవడం కాదు, చేయడం. ఇంకా వీళ్ళు ఇంకో చోట చేస్తారు, ఇంకో చోట అలాగా ఇక్కడ నేర్చుకుంటారు కదా, ఇక్కడ తెలుస్తుంది కదా ఎట్లా చేయాలి. అలా చక్క ఎవరిళ్ళల్లో వాళ్ళు సత్సంగాలు ఎక్కడికక్కడ చేసుకోవడం. అలా చెప్పారు, ఎక్కడికక్కడ సత్సంగాలు జరగాలని. ఇప్పుడు మీ ఇంట్లో మీరు చేసుకున్నారనుకోండి, మీ చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు, వాళ్ళందరికీ తెలుస్తుంది సత్సంగం అంటే ఏంటో. ఎంత బాగుంటుందండి. అనేక ఊళ్ళ వాళ్ళు ఉన్నారు మనకి, మన దాంట్లో. అలా ఎన్ని వస్తాయో చూడండి, అలాగా ఎన్ని ప్రాంతాల్లో జరుగుతాయి. అది కదా మహాత్ములందరూ సాయి కోరుకున్నది, అది కదా మాస్టర్ గారు కోరుకున్నది, అది కదా. వ్యక్తి ప్రాధాన్యత లేదు అక్కడ. మీ ఇంట్లో మీరు చేసుకుంటున్నారు, మీ చుట్టుపక్కల వాళ్ళు పిలుచుకున్నారు, ఇంకొకళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు పోయి, ఇంకా వ్యక్తి ప్రాధాన్యత ఏముంది? ప్రొసీజర్ చెప్పేశారు మాస్టర్ గారు, సత్సంగం భజన గ్రంథం అంతే. ఇంకేం వ్యక్తి ప్రాధాన్యత లేదు అక్కడ. పటాలు పెట్టుకుంటాం, దత్తాత్రేయుడు పటం పెట్టుకుంటాం, బాబాది పెట్టుకుంటాం, మాస్టర్ గారు అమ్మగారు పటం పెట్టుకుంటాం, అంతే, అయిపోయింది. హాయిగా ఈ నెల్లూరులో ఉండేవాళ్ళేమో వెంకయ్య స్వామి గారిది పెట్టుకుంటారు. మేము హైదరాబాద్ కాబట్టి మాకు నాంపల్లి బాబా గారు అలవాటు కాబట్టి నాంపల్లి బాబా గారిని పెట్టుకుంటాం. చెవటంలో ఉండేవాళ్ళు అయితే చెవటం అమ్మగారు పెట్టుకుంటారు. అలా మనం ఎక్కడైనా ఏ మహాత్ముల సన్నిధికైనా వెళ్తే వాళ్ళ పట్టాలు పెట్టుకుంటాం. చీరాల్లో ఉండేవాళ్ళు అయితే చీరాల స్వామి పెట్టుకుంటారు. అలాగే అసలు సిసలైన మహనీయులు, అది తప్పు కాదండి, అలా పెట్టుకోవచ్చు. మన నాంపల్లి బాబా మహారాజు అంటాం, ఎందుకంటే మాకు ఇక్కడ నాంపల్లి బాబా గారు అలవాటు కాబట్టి అంటూ ఉంటాం. మేము అక్కడికి వెళ్తూ ఉంటాం కాబట్టి వారి సన్నిధితో పవిత్రమైంది హైదరాబాదు, అందుకని వారిని స్మరించుకుంటూ ఉంటాం సత్సంగంలో మనం. అలాగే చక్కగా చేసుకోవడమే ఎంత హాయిగా ఉంటుందండి సత్సంగం. మహాత్ములందరికీ ప్రీతి సత్సంగం అంటే, అదే వారు కోరుకున్నది, అందరు కోరుకున్నది అదే జరగాలి, ఎక్కడికక్కడ సత్సంగం జరగాలి. మాస్టర్ గారు చెప్పింది కూడా అదే, వ్యక్తి ప్రాధాన్యత లేని సత్సంగం. వ్యక్తి ప్రాధాన్యత ఉండకూడదు అసలు. చెప్తారు మనకి సత్సంగం భజన, మనం కూడా చదువుకున్నాం, అదే చెప్పారు. సాయి కోరుకున్నది అది, మాస్టర్ గారు అమ్మగారు కోరుకున్నది అది. అసలు ఋషులు కూడా అదే చేశారు, వాళ్ళ ప్రాధాన్యత లేదు. సనాతన ధర్మానికి మూల పురుషుడు ఎవరంటే లేరు. ఎందుకని వాళ్ళ తెలీదా? పెట్టుకోవచ్చుగా ఎవరో ఒకరు చెయ్యెత్తి నేనని, వాళ్ళు అలా చేయలేదు.
ఎందుకని? అది అర్థం చేసుకోవాలి ఏదైనా సరే. అందుకని వారందరి చేత ఏం చేయించారు బాబా? ఈనాడు సాయిబాబా జీవిత చరిత్రను, గురు చరిత్రను అలానే మనం తరతరాల వారి చేత శ్రవణము, పారాయణము చేయించి సిద్ధాంతపరమైన ఆధ్యాత్మిక బోధను ప్రజల హృదయాల్లో తరతరాల నాటుకునేలా చేయాలని సాయి బోధ. ఇది మనకు తెలపడానికి ఆయన ప్రత్యక్ష భక్తుడైన దాసగను చేత హరికథాగానం చేయించారు. హేమాద్ పంతు చేత శ్రీ బివి నరసింహస్వామి, శ్రీ బాపట్ల హనుమంతరావు పంతుడు గారి చేత చరిత్ర రచన ప్రచారం చేయించారు, ఇంకా చేయిస్తున్నారు. అంటే అటు వైదిక విధానాన్ని అనుసరించి ఆధ్యాత్మికతను నిర్దిష్టమైన వ్యక్తి ప్రాధాన్యత లేని సిద్ధాంతంగా రూపొందిస్తున్నారు. మరొక వంక పురాణ ఇతిహాసాల పద్ధతిని అనుసరించి కలకాలం మీ సాంప్రదాయం కొనసాగే పద్ధతిని అనుసరింపజేస్తున్నారు. కలకాలం చూడండి, కలకాలం ఈ సాంప్రదాయం కొనసాగే పద్ధతిని అనుసరింపజేస్తున్నారు మనకి బాబా. పూర్వం బౌద్ధంలోనూ ఇస్లాంలోనూ ఇట్టి ప్రయత్నం జరిగింది. పూర్వం కూడా ఇట్టి ప్రయత్నం జరిగిందిటండి, బౌద్ధంలోనూ ఇస్లాంలోనూ కూడాను. బౌద్ధంలో బుద్ధుని పూజించడానికి ప్రాధాన్యమే లేదు. మహమ్మద్దుల వారిని దైవస్వరూపంగా పూజించడం ఇస్లాము అంగీకరించదు. ఆయా మహనీయుల ద్వారా ప్రకటమైన మహత్తరమైన జీవిత విధానాన్ని అనుసరించడమే ప్రధానం. వాళ్ళని పూజించడం అట్లా కాదండి, వాళ్ళ జీవిత విధానాన్ని అనుసరించడమే ప్రధానం అన్నమాట. వాళ్ళ జీవిత విధానాన్ని అనుసరించడమే అంతే. వాళ్ళు పూజించడం అన్నది ప్రధానం కాదు, వాళ్ళ జీవిత విధానాన్ని అనుసరించడమే ప్రధానం. ఎంత అద్భుతంగా ఉందో చూడండి అసలు. అందుకే ఆ రెండు ధర్మాలు ఈ యుగంలో అంత బలీయమై ప్రపంచంలో ఎన్ని దేశాల్లోనో దృఢంగా నాటుకుపోయాయి. ఆ విధానాన్ని అనుసరించడమే అంతే. ఇదేదో పూజిస్తే వచ్చేది కాదండి, అనుసరించడం, అనుసరిస్తే వచ్చేది. అనుకరించడం కాదండి, అనుసరించడం. దాన్నే సాయినాథుడు మరలా ఈనాడు చేస్తూ పూర్ణపురుషుని గుర్తించి సేవించడం అనే మరొక ధర్మాన్ని మనకి చూపుతున్నారు. సాయి బోధించిన ఈ పరమసత్యాలని ఆకళింపు చేసుకుంటే సాయి పేరిట గురుత్వం సంపాదించుకుందామన్న కొందరు భక్తుల వైఖరి కేవలం బాల్య చేష్టగా తోచక మానదు. అదే చెప్తున్నారండి, అనుకరించకూడదని చెప్పి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అదొక బాల్య చేష్ట అనమాట. బాబాలాగా చేద్దాము ఇట్లా, లేకపోతే మాస్టర్ గారు లాగా చేద్దాము. మాస్టర్ గారు పటం పెట్టాం కాబట్టి మన పటం కూడా పెట్టుకుంటే బాగుంటుందేమో సత్సంగంలో. కొన్నాళ్ళు అయ్యాక వస్తూ ఉంటాయి, గుబులు పుడుతూ ఉంటాయి. గురువులు అవుదామన్న గుబులు రాస్తారు సాయి సన్నిధిలో, గురువులు అవుదామనే గుబులు పుట్టుకుండుటగాక. ఇవన్నీ వస్తాయండి, ఇలాంటి గుబులు తెలుసు. బాబాకి తెలుసు, మాస్టర్ గారికి తెలుసు, మహనీయులందరికీ తెలుసు. ఇవన్నీ ఇట్లాంటివన్నీ వస్తాయండి. అందుకని శాస్త్రాల్లో కూడా ఉన్నాయి, హెచ్చరించేస్తారు కదా ముందు. అది ఎంతటి పాపమో, చాలా వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళకి పాపం అంట, వాళ్ళకి పాపం అంట, గురువులుగా చలామణి అయ్యే వాళ్ళకి. అందుకని ఇవన్నీ బాల్య చేష్టలట, తోచక మానదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన వ్యక్తిత్వాలనే మట్టి విగ్రహాలను శ్రీ సాయి లీలా శ్రవణం అనే మహాసాగరంలో విలీనం చేయవలసిన తరుణం వచ్చింది. అప్పటికి కానీ నిజమైన భగవదారాధన పరిపూర్తి చెందదు. వ్యక్తి ప్రాధాన్యత గల నేటి రీతులన్నీ వెనుకటి వాటి వలనే కాలగతిలో కరిగిపోతాయి. బాబా గురించి స్మరిస్తూ అంతా ఆ మహనీయ మూర్తిని మనం తలుస్తూ ఎప్పుడు చేస్తున్నప్పుడు ఈ వ్యక్తి ప్రాధాన్యత గల నేటి రీతులన్నీ వెనుకటి వాటి వలనే కాలగతిలో కరిగిపోతాయట. ప్రకృతి ధర్మంలా శాశ్వతంగా ఆధ్యాత్మిక జీవితాన్ని శాసించగలవు సాయి ధర్మసూత్రాలు. మనకు ఒక వంక ఈ సూత్రం దొరికింది, మరొక వంక మనమేమాత్రం చైతన్యవంతులమైన సర్వరూపాలు యావద్విశ్వము తమ రూపమేనని అపూర్వమైన రీతిన సామాన్యులకు సైతము అనుభవం ఇచ్చిన అద్వితీయ మూర్తి దొరికారు. ఆయన ఎవరెవరో గొప్ప గొప్ప వాళ్ళకి ఇవ్వలేదండి బాబా, సామాన్యులకు ఇచ్చారండి. షిరిడీలో ఎలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళందరూ పల్లెటూరు వాళ్ళండి షిరిడీలో. అసలు ఆనాటి మాలపల్లి షిరిడీ అని ఉంటుంది చూడండి, చూస్తే లీలామృతంలో ఆనాటి మాలపల్లి షిరిడీ అన్నారు. పల్లెటూరు అన్నమాట. వాళ్ళందరూ చాలా మొరటి వాళ్ళు కూడానేమో షిరిడీలో ఉన్న వాళ్ళందరూ, ఆ పల్లెటూరు వాళ్ళందరూ. అలాంటి వాళ్ళకి అసలు ఆయన అనుభవం ఇచ్చారు. అన్నిట్లోనే ఆయనే ఉన్నానని చూడండి, ఎంతటి సామాన్యులకి ఆయన అనుభవం ఇచ్చారనమాట.
నేను కుక్కలో ఉన్నాను, పిల్లిలో ఉన్నాను, నువ్వు చూస్తున్న అన్నిట్లోనూ నేనే ఉన్నాను అనేటువంటి అనుభవాన్ని సామాన్యులకి ప్రసాదించారు ఆయన బాబా. చూడండి ఎంతటి అసలు ఆ అవకాశం అసలు ఎవరైనా ఇచ్చారు అంతకుముందు అంతలాగాను. మనం ఎంత అదృష్టవంతులో చూడండి. అలాంటి అవతారమూర్తి వచ్చారంటే మనలాంటి సామాన్యుల కోసం ఆయన వచ్చారు. దత్తాత్రేయుడు మన కోసం అనమాట. ఎవరెవరికో ఇస్తే మనకెట్లాగండి కదా. ఎవరో పెద్ద పెద్ద వాళ్ళ బాగా గొప్ప వాళ్ళకి ఇచ్చారనుకోండి, మనకెట్లా తెలుస్తుంది? సామాన్యులకు ఇస్తేనే మనకు తెలుస్తుంది, అంతే కదా. సామాన్యులకు సైతం అనుభవించిన అద్వితీయ మూర్తి దొరికారు. సామాన్యులకు సైతం ఇస్తేనే తెలుస్తుంది. ఎవరెవరు గొప్ప గొప్ప వాళ్ళందరికీ ఇస్తే మరి మనకెట్లా తెలుస్తుంది? వాళ్ళకి కాబట్టి ఇచ్చారులే అనిపిస్తుంది మనకి. గొప్ప సాధకులు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు అనిపిస్తుంది. సామాన్యులకు సైతం ఇస్తేనే అప్పుడు అర్థమవుతుంది మనకి. అలా వచ్చారు బాబా మనలాంటి వాళ్ళ కోసమే. మహాసమాధి అనంతరం కూడా అవసరమైనప్పుడు భౌతికంగా కూడా మన ఎదుటనుండగల మహనీయ మూర్తి ఆయన. మరి అంతే కదండి, సామాన్యులకు కూడా ఆయన భౌతిక దర్శనం ఇచ్చారు. ఉన్నాయి చరిత్రలో మరి కదా. ఆయన జీవితమే ఈ నూతన సిద్ధాంతానికి తార్కాణం. ఇంకేం కావాలి, ఇంకేం బోధించాలి, ఇంకేం కావాలి, ఇంకేం బోధించాలంటున్నారు. ఆయన జీవితం చాలు, చదువుకోండి రా బాబు, ఆయన జీవిత చరిత్ర చదువుకోండి, గ్రంథాలన్నీ చదువుకోండి, చాలు. ఇంకేం కావాలి, ఇంకేం బోధించాలి, ఇంకా ఏం కావాలి, ఉన్నావు చదువుకోండి అంటున్నారు మాస్టర్ గారు. ఇంకా ఏం కావాలి కొత్తగా మీకు? ఇన్ని ఇచ్చాను కదా, ఇవి చదువుకోండి అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆయన జీవితమే ఈ నూతన సిద్ధాంతానికి తార్కాణం. ఇంకేమి కావాలి, ఇంకేం బోధించాలి, నూతన సిద్ధాంతం బాబాది అది. ఇంకేం కావాలి, ఇంకేం బోధించాలి. చాలా అద్భుతంగా ఉందండి, చాలా బాగుంది. లాస్ట్ చాప్టర్ కొంచెం జాగ్రత్తగా చదువుకుంటే చాలా బాగా అర్థమవుతుంది. అది చాలా అద్భుతంగా ఉంది. దీంతో శ్రీ సాయినాథ ప్రబోధామృతం పూర్తయింది. ఏదో ప్రయత్నం అయితే చేశానండి, కొంచెం చదువుకోవడం అది. కొంచెం మధ్యలో బ్రేక్లు అన్నీ వచ్చే అనారోగ్యాలు, మరి అంత ఈజీ కాదు కదా. ప్రబోధామృతం గ్రంథం అంటే ఏదో ఆషామాషి అయితే కాదు. సో ప్రయత్నం అయితే చేశాను. బాబా దయ వల్ల పూర్తి చేసుకున్నాం మనం అందరం. అది చాలా అసలు ఇలా కూడా జరుగుతుంది అనుకోలేదు నేను. అసలు చదవగలనా లేదా, అసలు అవుతుందా లేదా గ్రంథం అనుకున్నాను మొదట్లో. ఎందుకంటే నాకు ఈ గ్రంథం మొదలు పెట్టడానికి కూడా భయం వేసేదండి. అర్థమవుతుందా లేదా అన్నట్టు అనిపిస్తూ ఉండేది. మధ్య మధ్యలో ఏవో తీసి చదువుతూ ఉండేదాన్ని. కానీ మాస్టర్ గారు మొత్తం మీద సత్సంగంలో కూర్చోపెట్టి పూర్తి చేయించారు. అది ఈసారి చదువుకున్నప్పుడు ఇంకా బాగుంటుంది మనందరికీ. ఒక రౌండ్ చదువుకున్నాం కాబట్టి మనం మళ్ళీ ఈసారి ఇంకా బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. అది ఈసారి ఇంకా శ్రద్ధగా చదువుకుందాం మనం. అది మిగతా గ్రంథాలు కూడా మనం చదువుతాం కాబట్టి ఇంకా బాగా అర్థం అవ్వచ్చు ఈసారి మనకి. అది ఇక్కడితో ఈ గ్రంథం పూర్తయింది బాబా మాస్టర్ గారు అమ్మగారి దయ వలన. అది తర్వాత మనం అక్కలకోట స్వామి వారిది స్వామి సమర్థ వారి చరిత్ర చదువుకుందాం, మొదలు పెడుతున్నాం మనం. అంటే ఎట్లా చదువుకుంటున్నాం అంటే ఆర్డరు సత్సంగం భజన గ్రంథాలను ఇచ్చిన ఆర్డర్లో మనం చదువుకుంటూ పెడుతున్నామండి గ్రంథాలు. అది ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 2 రోజుల్లో టైం తీసుకుని ఆ గ్రంథం స్టార్ట్ చేద్దాం. ఎవరైనా వినని వాళ్ళు పాత ఈ గ్రంథం అయిన సత్సంగాలు ఏమైనా వినని వాళ్ళు ఉంటే సాయినాథ ప్రబోధామృతం ఈ 2 రోజుల్లో పూర్తి చేసేసుకుంటే, ఈ గ్రంథం సత్సంగం పూర్తి చేసేసుకుంటే కనుక చదువుకోవడము ఇవన్నీ పూర్తి అయిపోతే ఒక 2 డేస్లో మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం, కొత్త గ్రంథం స్టార్ట్ చేద్దాం మనం. అది స్వామి సమర్థ అక్కలకోట స్వామి వారిది చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది వారి జీవిత చరిత్ర. అది చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై.
గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.